నిన్న అక్కడ అంత పెద్ద సభల ఏది మన సింగరేణికి సంబంధించిన కొంతమంది ఎంప్లాయీస్ అక్కడ వచ్చి ఫ్లకార్డ్స్ తోటి నిరసన ప్రదర్శన చేసిరు. ఇక ఏమీ అయిపోయా, మీటింగ్ మొత్తం ఫ్లాఫ్. నువ్వు అంత పెద్ద ఏది విజయోత్సవ సభ అని పెట్టుకున్నావు, ఇక చాలేదా 10-20 మంది వచ్చి నీ సభను కూడా వ్యతిరేకించారు, అక్కడ నిరసన తెలిపిర్రు అంటే నువ్వే మొత్తంలో సక్సెస్ అయినావు అనేది అర్థమైతలేదు. అక్కడ ప్రతి అంశంలో ప్రతి పథకంలో కూడా 100% ఫెయిలే. సామాజిక న్యాయం అని చెప్తారు. సామాజిక న్యాయం ఏడున్నది మీకు? నిన్న సామాజిక న్యాయం అంటే ఇంకొక వీడియో చూపెట్టదలుచుకున్నా మీకు. ఇక్కడ పెద్దపల్లి మీటింగ్లో నిన్న జరిగిన దాంట్లో ఇక్కడ పెద్దపల్లి సంబంధించిన యువ ఎంపీ వాస్తవంగా ఆయన కాంగ్రెస్ సంబంధించిన ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి ఎంపీ ఆయన ఏ విధంగా చెప్పిండో ఒకసారి చూడురిగా. సామాజిక న్యాయం ఇంకేమో చెప్తారు కదా, ప్రోటోకాల్ ఏదో చెప్తారు కదా. ఇక పాపం ఆయన చెప్పకనే చెప్పిండు ఇక ఆయన డైరెక్ట్గా. ఒక ముఖ్యమైన మాట, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, ప్రోటోకాల్ ప్రకారం కానివ్వండి, నన్ను పిలిచినా పిలవకపోయినా, నన్ను పేరు పెట్టినా పెట్టకపోయినా పెద్దపల్లి ప్రజల కోసం ఎల్లప్పుడూ ఉంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ అంటే పేరు పెట్టి పిలిచినా పిలవకపోయినా, నాకు ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకపోయినా అంటే ఆయన ఇండైరెక్ట్గా అసహనం వ్యక్తం చేస్తున్నాడు సభ మీద. ఆయన ప్రోటోకాల్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు, నన్ను పిలవట్లేదు అని చెప్తున్నాడు. అంటే ప్రభుత్వానికి ఏదైతే దళిత జాతి మీద ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా చూపుతున్నారు అనేది ఇక్కడ ఒక మనం వీడియోతో చూడొచ్చు. యువ నాయకుడు కదా, మీ యువ నాయకుడే మీ ఎంపీఏ, మరి ఆయనకు ఎందుకు ప్రోటోకాల్ ఇస్తలేరు? ఆయన డైరెక్ట్ అంటే ఇక చెప్పకనే చెప్పిండు అక్కడ సభలో. చాలా వరకు ఆయనకు ప్రోటోకాల్ సమస్య ఏర్పడుతున్నది. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు ఈయన ఒక దళితుడు అనే ఉద్దేశంతోటో లేకపోతే ఇంకో విధంగానో అక్కడ ఆయన దగ్గర తీసే పరిస్థితులు లేవు. సో సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్లో ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ అర్థమైంది. సరే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లల్లో ఎక్కువ శాతం ఎవరు ఉంటారో ఇది ఒక ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు, వీళ్ళు ఏదైతే బలహీన వర్గాలకు న్యాయం చేస్తామని మాట్లాడతారు. వీళ్ళు మీ పార్టీలనే లేదా అది, మళ్ళీ ప్రజలకు చెప్తారు ఇంకా వచ్చి. ఇక ఏ అంశం చూసినా ప్రతి ఒక్క అంశంలో కూడా కాంగ్రెస్ విఫలాలే ఉంటాయి తప్ప సఫలాలు కూడా ఎక్కడ కూడా ఉన్న పరిస్థితులు ఉన్నాయి.